హలో ఫ్రెండ్స్, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలలో ఒకటి. జనాభాలో విస్తీర్ణంలో మూడో స్థానంలో ఉంది. ఇక్కడ 33.4 కోట్ల మంది నివసిస్తున్నారు. కానీ మీకు ఈ షాకింగ్ నిజం తెలుసా? అమెరికాలో దాదాపు సగం దేశం పూర్తిగా ఖాళీగా ఉంది. ఒక న్యూయార్క్ నగరంలో నివసించే జనాభా ఈ 9 రాష్ట్రాల మొత్తం జనాభా కలిపినా సరే న్యూయార్క్ జనాభా ఎక్కువ. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, కొండలు ఇంకా అడవులు ఉన్నా సరే ఈ ఖాళీ ఏకాంత రాష్ట్రాల్లో అమెరికన్లు ఎందుకు నివసించడం లేదు? కారణాలేంటో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్ దేవరకొండ. వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన లిస్ట్లో 9వ స్థానంలో ఉంది మెయిన్. ఇది ఎంత ఉత్తరాన ఉందంటే ఇక్కడి ప్రజలను కెనడియన్లు అని పిలిచినా ఆశ్చర్యం లేదు. వాళ్ళ చుట్టూ కెనడానే ఉంటుంది. ప్రకృతి కూడా అచ్చం అలాగే ఉంటుంది. పైన అడవులు, మంచు సరస్సులు, రాతి తీరాలు ఇంకా జింకలు. మరి ఇంత అందమైన రాష్ట్రంలో కేవలం 13 లక్షల మంది మాత్రమే ఎందుకున్నారు? ముఖ్యంగా తూర్పు తీరంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే. దానికి చాలా సింపుల్ ఆన్సర్ ఇక్కడి వాతావరణం. ఈ మ్యాప్ చూడండి. మెయిన్లోని జనాభా అంతా దక్షిణాన లేదా తీర ప్రాంతంలో నివసిస్తారు. ఎందుకంటే అక్కడ పొలాలు కొంచెం సారవంతమైనవి మరియు చలికాలం భరించగలిగేలా ఉంటుంది. మిగతా మెయిన్లో చలికాలం అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా భయంకరంగా ఎప్పటికీ అంతం కానట్టుగా ఉంటుంది. పోర్ట్లాండ్ నగరం బాగున్నా ఇది అమెరికాలో అత్యంత గ్రామీణ రాష్ట్రం. యువతకు ఇక్కడ పెద్దగా అవకాశాలు లేవు. అందుకే వాళ్ళు 20 ఏళ్లలో వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి రిటైర్మెంట్ తర్వాత తిరిగి వస్తుంటారు. అమెరికాలో సగటు వయస్సు 44.8 సంవత్సరాలు. ఇక్కడే ఎక్కువ అన్నమాట. ఇంకా మన లిస్ట్లో నెంబర్ 8లో ఉన్నది మోంటానా. తూర్పున కనుచూపు మేరలో పొలాలు, పశ్చిమాన ఆకాశాన్ని తాకే పర్వతాలు. కౌబాయ్ జీవితం గడపాలనుకునే వారికి ఇది ఒక కలల ప్రదేశం అనే చెప్పాలి. కానీ ఆశ్చర్యకరంగా 147,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం అంటే జపాన్ కంటే పెద్దది ఉన్న ఈ రాష్ట్రంలో కేవలం 11.2 లక్షల మంది మాత్రమే నివసిస్తున్నారు. జపాన్ జనాభాలో ఇది 100వ వంతు కూడా లేదని చెప్పాలి. ఎందుకింత ఖాళీగా ఉంది? ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అమెరికన్లు కౌబాయ్స్ అవ్వాలని లేదు. నేటి యువతకు ఉద్యోగాలు, నగర సౌకర్యాలు కావాలి. మోంటానాలో అవేమీ లేవు. ఇక్కడ అతిపెద్ద నగరం బిల్లింగ్స్. ఇక్కడ జనాభా కేవలం 1,00,000 మాత్రమే. కొన్ని ఊర్ల నుండి దగ్గరలోని వాల్మార్ట్కి వెళ్ళాలంటే సుమారుగా 2 నుండి 3 గంటలు డ్రైవ్ చేయాలి. దానికి తోడు ఇక్కడ ఇంటి ధరలు ఆకాశంలో ఉంటాయి. అందుకే ఇక్కడ ప్రజలు ఎక్కువ నివసించరన్నమాట. నెంబర్ 7 రోడ్ ఐలాండ్. మోంటానాకు రోడ్ ఐలాండ్కు ఉన్న ఏకైక పోలిక జనాభా సంఖ్య. మోంటానా చాలా పెద్దది, కానీ రోడ్ ఐలాండ్ చాలా చిన్నది. అవును, ఇది అమెరికాలోనే అతి చిన్న రాష్ట్రం. కేవలం 1034 చదరపు మైళ్ళు. ఇక్కడ 11 లక్షల లోపు జనాభా ఉండటానికి కారణం ఇది ఖాళీగా ఉండడం కాదు, ఇది చాలా చిన్నది కావడం. నిజానికి ఇది అమెరికాలో 2వ అత్యంత జనసాంద్రత కలిగిన రాష్ట్రం. అంటే పాపులేషన్ డెన్సిటీ ప్రకారంగా ఇక్కడ ఎక్కువ మంది నివసిస్తున్నారు. కానీ ఈ మధ్య ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ న్యూయార్క్ లాగా పెరిగిపోవడంతో జనాభా నెమ్మదిగా తగ్గుతుంది. నెంబర్ 6 డెలావేర్. డెలావేర్ రోడ్ ఐలాండ్ కంటే కొంచెం పెద్దది, కానీ ఇప్పటికీ చాలా చిన్న రాష్ట్రం. జనాభా సుమారు 10.2 లక్షలు. ఇక్కడ ఒక విచిత్రం ఉంది. డెలావేర్లో 2 మిలియన్లకు అంటే 20 లక్షలకు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. అయినా ఇక్కడ పెద్ద నగరాలు ఎందుకు లేవు? కారణం, దీనికి 30 మైళ్ళ దూరంలోనే ఫిలడెల్ఫియా వంటి పెద్ద నగరం ఉంది. దానికి తోడు డెలావేర్లోని ఒక చట్టం ప్రకారం కంపెనీలు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలంటే రాష్ట్ర ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆ కంపెనీలు ఇక్కడ వ్యాపారం చేయవు. అంటే అవి ఇక్కడ ఉద్యోగాలు సృష్టించవు. ఉద్యోగాలు అవసరం లేని రిటైర్డ్ వ్యక్తులు మాత్రం ఇక్కడ బీచ్ల కోసం అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారు. నెంబర్ 5 సౌత్ డకోటా. అమెరికా ప్రఖ్యాత మౌంట్ రష్మోర్ 4 అధ్యక్షుల విగ్రహాలు ఇక్కడే ఉన్నాయి. కానీ ఆ ప్రదేశం తప్ప ఈ రాష్ట్రం గురించి చెప్పాలంటే ఇది చాలా విశాలమైనది, అన్నిటికీ దూరంగా ఉంటుంది మరియు చాలా చల్లగా ఉంటుంది. అందుకే ఇది జనాభాలో 5వ అతి చిన్న రాష్ట్రం. జనాభా కేవలం 9.9 లక్షలు. ఒక పోలిక చెప్పాలంటే సౌత్ డకోటా రాష్ట్రం ఫ్లోరిడా రాష్ట్రం కంటే పెద్దది, కానీ దీని జనాభా ఫ్లోరిడాలోని జాక్సన్విల్ అనే ఒక్క నగరం కంటే తక్కువ. చారిత్రకంగా ఇవన్నీ వ్యవసాయ, మైనింగ్ ప్రాంతాలు కాబట్టి ఇక్కడ పెద్ద నగరాలు అవసరం ఎప్పుడు రాలేదు. ఇంకా మన లిస్ట్లో నెంబర్ 4లో ఉన్నది నార్త్ డకోటా. సౌత్ డకోటాలో ఉన్న సమస్యల గురించి విన్నారు కదా. ఇప్పుడు ఆ సమస్యలను 10తో గుణించండి. అదే నార్త్ డకోటా.
అమెరికాలోని అత్యంత చీకటిగా అత్యంత చల్లగా ఉండే శీతాకాలాలు ఇక్కడే ఉంటాయి. దానికి తోడు వేసవిలో భయంకరమైన వేడి, వసంతకాలంలో వరదలు. ఇక్కడ 7.8 లక్షల మంది మాత్రమే నివసిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. ఇది పెద్ద నగరాలకు చాలా దూరంగా ఉంటుంది. వలసల కాలంలో ప్రజలు ఇక్కడ ఆగకుండా నేరుగా పశ్చిమ తీరానికి వెళ్ళిపోయారు. విషయం ఏంటంటే నార్త్ డకోటాకు 70 మైళ్ళ దూరంలో కెనడాలోని వినిపెగ్ అనే నగరం ఉంది. ఆ ఒక్క నగరం జనాభా ఈ మొత్తం నార్త్ డకోటా రాష్ట్ర జనాభా కంటే ఎక్కువ. నెంబర్ 3 అలాస్కా. ఇది రాష్ట్రాలకు బిగ్ డాడీ. ఇది ఎంత పెద్దదంటే అలాస్కా నగరాన్ని కట్ చేసిన ఆ సగం ముక్క కూడా అమెరికాలో అతిపెద్ద రాష్ట్రంగా ఉంటుంది. కానీ 6,65,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో చాలా ప్రాంతాలకు మనం వెళ్ళలేం. ఇది చాలా ఏకాంత ప్రదేశం. అలాస్కా నుండి పక్కనున్న అమెరికా రాష్ట్రానికి వెళ్ళాలంటే కెనడా మీదుగా 2,200 మైళ్ళు అంటే 3,500 కిలోమీటర్లు ప్రయాణించాలి. రాష్ట్రంలో రోడ్లు చాలా తక్కువ. చాలా నగరాలకు కార్లో వెళ్లే మార్గం కూడా లేదు. దీన్ని చివరి సరిహద్దు, ద లాస్ట్ ఫ్రంటియర్ అని పిలుస్తారు. ఎలుగుబంట్లు, జింకలు పట్టణాల్లో తిరుగుతూ కనిపిస్తాయి. ఇక్కడ అందమైన ప్రకృతి ఉన్నా ఇక్కడి భయంకరమైన చీకటి, గడ్డకట్టే చలికాలాలను తట్టుకొని కేవలం 7.3 లక్షల మంది మాత్రమే నివసిస్తున్నారు. ప్రపంచంలోనే మంగోలియా అత్యంత ఖాళీ దేశం. అలాస్కా దానికంటే 4 రెట్లు ఖాళీగా ఉంది. ఇక్కడ ఉండడానికి ప్రభుత్వమే ప్రజలకు డబ్బు ఇస్తుంది. అయినా సరే ఇక్కడ ఖర్చులు చాలా ఎక్కువ. ఆర్థిక వ్యవస్థ గొప్పగా లేదు. నెంబర్ 2 వెర్మాంట్. బెర్నీ శాండర్స్ ఊరు ఇదే. వెర్మంట్ అనగానే అందరికీ అందమైన ఫామ్ హౌస్లు, పచ్చని ప్రకృతి గుర్తొస్తాయి. అది నిజమే. ఇది ఒక గ్రామీణ స్వర్గం. రాష్ట్రంలో కేవలం 38.9% మంది మాత్రమే నగరాల్లో నివసిస్తారు. ఇక్కడ ఎక్కువ శాతం పర్వతాలు, అడవులు ఉండటంతో పెద్ద నగరాలు నిర్మించడానికి అనువుగా లేదు. అందుకే జనాభా కేవలం 6.47 లక్షలు ఉంటుంది. ఈ లిస్టులో సగం రాష్ట్రాలు కెనడా సరిహద్దులో ఉన్నాయి. ఇంకా మన లిస్టులో నెంబర్ 1 వచ్చేసి వ్యోమింగ్. వ్యోమింగ్లో ఎవరు ఉండరని మీరు వినే ఉంటారు. అది నిజమే. ఇది అమెరికాలో అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం. కేవలం 5.8 లక్షల మంది ఇక్కడ ఉంటారు. కానీ ఇది చిన్న రాష్ట్రం కాదు. అమెరికాలో 10వ అతిపెద్ద రాష్ట్రం. మరి ఎవరు ఎందుకు ఉండరు? ఎందుకంటే ఇక్కడి ప్రకృతి, వాతావరణం అందరికీ నచ్చదు కాబట్టి. ఇక్కడ పెద్ద నగరాలు ఏవీ లేవు. ఉద్యోగాలు, సేవలు చాలా తక్కువ. ఇక్కడ 25% మంది ఉద్యోగులు ప్రభుత్వానికి సంబంధించినవే. కానీ ఇల్లు కొనడానికి ఇది అమెరికాలోనే అత్యంత సురక్షితమైన రాష్ట్రాల్లో ఒకటని చెప్పొచ్చు. చూశారుగా, ఇదండి అమెరికాలో ఖాళీ రాష్ట్రాల కథ. ఈ రాష్ట్రాల్లో నివసించే అవకాశం వస్తే మీరు ఏ రాష్ట్రాన్ని ఎంచుకుంటారో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.